ఇక్కడ ఈరోజు కడప నగరంలోని అల్మాస్పేట్ ఏరియాలో ఏదైతే సర్కిల్ ఉందో దీనిని టిప్పు సుల్తాన్ సర్కిల్గా చేయాలని చాలా కాలం నుంచి ప్రజల అభ్యర్థన ఉంది. దానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ముందు నుంచి ఈ అభ్యర్థనను మన్నిస్తూ ఈ అభ్యర్థన ప్రకారము ఈ రిక్వెస్ట్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ కూడా ముందు వరుసలో ఈ సర్కిల్ పేరు టిప్పు సుల్తాన్ సర్కిల్ పెట్టాలని ముందు నుంచి పోరాడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజుల ముందు కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది టిప్పు సుల్తాన్ సర్కిల్గా దీనికి. సో అది చాలా ఆనందకరం. దాని తర్వాత ఈ రిజల్యూషన్ను కలెక్టర్ గారికి పంపించాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉంది. అక్కడ నుంచి కలెక్టర్ గారు అధికారికంగా కడప ఎస్పీ గారికి మరియు ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారికంగా ఈ టిప్పు సుల్తాన్ సర్కిల్ను వెంబడి ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు కూడా ముందు నుంచి కూడా అదే డిమాండ్ ఉంది. దాని తగ్గట్టు ఈరోజు జేసీ గారితో జాయింట్ కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేము ఈరోజు వెళ్ళేసి ఈ రిక్వెస్ట్ వెంబడే దీనికి అధికారికంగా ఓపెన్ చేయాలని మేము కోరడం జరుగుతుంది. దానికి సంబంధించిన విధంగా ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొందరు పార్టీలు మద్దతు పార్టీలు ఇదేదో వాళ్ళు చేస్తున్న అంతో ఇంతో సోషల్ మీడియా పని ద్వారా అవుతుందనేసి ఇల్లీగల్గా ఇక్కడ బోర్డు పెట్టడం జరిగింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా లీగల్గా వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని గౌరవిస్తూ చట్టపరంగా దీని మీద వెంబడే ఈ సర్కిల్ ప్రారంభించాలని అధికారికంగా ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. ఇదే సందర్భంలో ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇవ్వబోతున్నాము కలెక్టర్ గారికి. అదేంటంటే ఖిలా మస్జిద్ ఆస్తి ఏదైతే ఉందో గూడూరులో సర్వే నెంబర్ 288, సర్వే నెంబర్ 289, సర్వే నెంబర్ 2290 ఈ 3 సర్వే నెంబర్లు కలిపి సగటున మొత్తం మీద 3 ఎకరాల 20 సెంట్లు ఇది ఎవరో ప్రైవేట్ వ్యక్తి కొని వక్ఫ్ బోర్డులో ఉన్న కొందరు లాలూచి పడి ఆయనకు ఈ ప్రాపర్టీ వచ్చే విధంగా చేసినారు. దాని ద్వారా ఆయన ప్లాట్లు వేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ వెంచర్ను ఆపాలని, ఎందుకంటే ఇక్కడ కొంటే ప్రజలు మోసపోతారు. అది దాదాపు దీని ఆస్తి 40 నుంచి 45 లక్షలు, 40 నుంచి 45 కోట్లు ఈరోజు విలువ కలదు. ఈ ఖిలా మస్జిద్ సంబంధించిన ఆస్తిని కాపాడాలని, ఎందుకంటే ఇది ముస్లిం మైనారిటీలకు సంబంధించిందని ఇది వరకు ఎంఆర్ఓ గారు కూడా దీని మీద తనిఖీ చేసి ఒక ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. కాబట్టి వెంబడే కలెక్టర్ గారు కూడా దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తూ మొదటి డిమాండ్ మాది. రెండవ డిమాండ్ ఇక్కడ ముస్లిం మైనారిటీలకు విద్యకు వెల్ఫేర్కి సంబంధించిన ఏదైనా కట్టడాలకు అనుమతులు ఇచ్చి దానికి తగిన ఫండ్స్ రిలీజ్ చేసి ముస్లింలు వెనకబడి ఉన్నారు చదువులో మరియు ఉపాధిలో, వారికి చదువుకు ఉపాధికి తోడ్పడే విధంగా ఏదైనా అక్కడ కార్యక్రమాలు వెంబడే కట్టడాలు మరియు ఏదైనా ఆర్గనైజేషన్ సంస్థలు వెంబడే మొదలు కావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇది కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది.